నమస్కారం అండి. సనాతన ధర్మంలో ప్రతి ఆచారానికి ఒక లోతైన అర్థం, శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. సనాతన ధర్మంలో స్త్రీని శక్తి స్వరూపంగా భావిస్తాం. అయితే ప్రతి నెల స్త్రీ ఎదుర్కొనే ఋతుధర్మం చుట్టూ ఎన్నో అపోహలు, ప్రశ్నలు ఉన్నాయి. ఇది కేవలం శారీరక మార్పు మాత్రమేనా, లేక దీని వెనుక ఏదైనా ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉందా? ఋతు నియమాలు పాటించకపోతే నిజంగానే వంశానికో లేదా ఆరోగ్యానికో నష్టం కలుగుతుందా? శ్రీమద్ భాగవతం మరియు గరుడ పురాణంలో వంటి గ్రంథాలలో ఈ విషయంలో ఏం చెబుతున్నాయి ఈరోజు మనం తెలుసుకుందాం. భాగవత పురాణం మరియు మార్కండేయ పురాణాల ప్రకారం ఈ ప్రక్రియ వెనుక ఒక విచిత్రమైన కథ ఉంది. పూర్వం దేవతలకు అసురులకు మధ్య యుద్ధం జరిగినప్పుడు ఇంద్రుడు తన గురువైన బృహస్పతిని అవమానిస్తాడు. ఫలితంగా రాజ్యలక్ష్మిని కోల్పోయి త్వష్ట ప్రజాపతి కుమారుడైన విశ్వరూపుడిని గురువుగా స్వీకరిస్తాడు. కానీ విశ్వరూపుడు అసురులకు కూడా బంధువు కావడంతో రహస్యంగా వారికి హవిస్సులను అందజేస్తాడు. ఇది తెలిసిన ఇంద్రుడు ఆగ్రహంతో విశ్వరూపుడి 3 తలలను నరికివేస్తాడు. విశ్వరూపుడు ఒక బ్రాహ్మణుడిని చంపినందుకు ఇంద్రుడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది. ఆ పాపం ఒక భయంకరమైన రాక్షస రూపంలో ఇంద్రుడిని వెంటాడుతూ ఉంటుంది. 1 సంవత్సరం పాటు ఇంద్రుడు ఒక పుష్పంలో దాక్కుని ఉంటాడు. ఆ పాపాన్ని విసర్జించడానికి ఇంద్రుడు భూమిని, వృక్షాలను, జలాన్ని మరియు స్త్రీలను వేడుకుంటారు. వీరంతా ఇంద్రుని అభ్యర్థన మేరకు ఆ పాపాన్ని పంచుకోవడానికి అంగీకరిస్తారు. భూదేవి ఇంద్రుని పాపంలో 4వ వంతును స్వీకరించింది. ఆ పాప ప్రభావం వలన భూమిపై అక్కడక్కడ కనిపించే ఎడారి ప్రాంతాలు ఆ బ్రహ్మహత్యా పాపానికి చిహ్నాలుగా పురాణాలు చెబుతున్నాయి. ఆ ప్రాంతాలలో ఎటువంటి పంటలు పండవు. ఇంద్రుడు భూమికి ఎక్కడైనా గొయ్యి తీస్తే అది తిరిగి పూడికిపోయేలా వరాన్ని కూడా ప్రసాదించాడు. చెట్లు కూడా ఇంద్రుని పాపంలో 4వ వంతు పాపాన్ని పంచుకున్నాయి. ఆ పాప ప్రభావం వలన చెట్ల నుండి కారే జిగురు ఆ పాపానికి రూపమని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే కొన్ని చెట్లు జిగురును పూజలకు లేదా ఆహారానికి వాడకూడదని నియమం ఉంది. ఇంద్రుడు చెట్లను నరికివేసినా అవి తిరిగి చిగురించేలా ఇంద్రుడు వాటికి వరాన్ని ప్రసాదించాడు. నీరు కూడా ఇంద్రుని పాపంలో 4వ వంతు భాగాన్ని స్వీకరించింది. ఆ పాప ప్రభావం వలన నీటిపై వచ్చే నురుగు మరియు బుడగలు ఆ పాపానికి సంకేతాలుగా చెప్పబడింది. అందుకే స్నానం చేసేటప్పుడు లేదా పవిత్ర కార్యాలప్పుడు నీటిపై ఉన్న నురుగును తొలగించాలని అంటారు. ఇంద్రుడు నీటికి ఏ వస్తువుతో కలిసినా ఆ వస్తువు పరిమాణాన్ని పెంచే మరియు అన్నింటినీ శుద్ధి చేసే శక్తిని ఇంద్రుడు నీటికి వరంగా ప్రసాదించాడు. చివరగా స్త్రీలు 4వ వంతు పాపాన్ని స్వీకరించారు. అది ప్రతి నెల వారికి ఋతుస్రావం రూపంలో కనిపిస్తుంది. అయితే స్త్రీలు ఈ పాపాన్ని భరిస్తున్నందుగా ప్రతిఫలంగా ఇంద్రుడు వారికి అద్భుతమైన వరాన్ని ప్రసాదించాడు. అదేమిటంటే స్త్రీలు గర్భం ధరించే శక్తిని పొందుతారు మరియు వారు పురుషుల కంటే కూడా ఎక్కువ ప్రాణశక్తిని కలిగి ఉంటారు. అంటే ఋతు సమయము అనేది ఒకవైపు పాప విసర్జన అయితే మరోవైపు సృష్టికి మూలమైన సంతాన శక్తిని ఇచ్చే వరం అవుతుంది. ఈ విధంగా ప్రకృతిలోని ఈ 4 శక్తులు ఇంద్రుని పాపాన్ని పంచుకోవడం వలన ప్రపంచం ఆ పాపభారం నుండి విముక్తి పొందింది. ఆయుర్వేద దృక్పథం ప్రకారం ఋతుస్రావం అంటే ఏమిటి? ఆయుర్వేదం ప్రకారం శరీరంలో వాత, పిత, కఫ దోషాలు సమతుల్యంగా ఉండాలి. ఋతు సమయంలో స్త్రీ శరీరంలో వాతదోషం, ముఖ్యంగా ఆపానవాయువు అత్యంత చురుకుగా ఉంటుంది. శరీరం తనలోని మలినాలను బయటకు పంపే ప్రక్రియ ఇది. ఈ సమయంలో శరీరం అత్యంత సున్నితంగా మరియు బలహీనంగా ఉంటుంది. అందుకే ఆయుర్వేదం విశ్రాంతిని ఒక మందులా సూచించింది. పాతకాలంలో పక్కన కూర్చోబెట్టడం వెనుక ఉద్దేశం ఆమెను అంటరానిదానిగా చూడటం కాదు, ఆమెకు ఎటువంటి శారీరక శ్రమ లేకుండా చూడడం. ఋతు సమయంలో స్త్రీలు రసజ్వల అని పిలువబడతారు. ఈ సమయంలో పాటించవలసిన నియమాలు చాలా కఠినంగా అనిపించవచ్చు, కానీ వాటి వెనుక సైన్స్ ఉంది. ఈ 3 లేదా 4 రోజుల పాటు వారు అనుసరించాల్సిన నియమాలు: అభ్యంగర స్నానం నిషేధం.
మొదటి 3 రోజులు తలస్నానం చేయకూడదని శాస్త్రం చెబుతోంది. ఆయుర్వేద ప్రకారం తలస్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా తగ్గి వాతదోషం అసమతుల్యం అవుతుంది. దీనివల్ల రక్తస్రావం సరిగ్గా జరగక భవిష్యత్తులో పిసిఓడి లేదా గర్భాశయ గడ్డలకు దారితీయవచ్చు. దైవ కార్యాలకు దూరం. ఈ సమయంలో దీపారాధన లేదా పూజలు చేయకూడదు. పూజలో ఉండే మంత్రోచ్చారణ మరియు యజ్ఞాల నుండి వచ్చే శక్తి ఆ సమయంలో స్త్రీ శరీరం భరించలేదని పురాణ రహస్యం. ఈ సమయంలో శరీరంలో నెగిటివ్ ఎనర్జీ లేదా శుద్ధీకరణ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. కాబట్టి గుడికి వెళ్ళడం, ఇంట్లో దీపారాధన చేయడం లేదా విగ్రహాలను తాకడం వంటివి నిషిద్ధం. పూజలు చేయకూడదు, కానీ మనసులో దైవనామస్మరణ చేయవచ్చు. ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. సంపూర్ణ విశ్రాంతి. ఈ రోజుల్లో మానసిక ఉద్వేగాలకు దూరంగా ఉండాలి. రసజ్వల అయిన మొదటి 3 రోజులు స్త్రీలు వీలైనంత వరకు మౌనంగా ఉండాలి. ఎందుకంటే ఆ సమయంలో వారిలోని శక్తి క్షేత్రాలు చాలా సున్నితంగా ఉంటాయి. పూర్వకాలంలో స్త్రీలను ప్రత్యేక గదిని కేటాయించేవారు. దీని వెనుక ఆ ఉద్దేశం వారిని ఇంటి పనుల నుండి పూర్తిగా విశ్రాంతి కల్పించడం కోసం. శారీరకంగా బలహీనంగా ఉండే ఆ సమయంలో విశ్రాంతి అత్యవసరం. ఆహార నియమం. పురాణాల ప్రకారం రసజ్వల అయిన స్త్రీలు సాత్వికమైన ఆహారాన్ని తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. ఇది వారి మానసిక స్థితిని ప్రశాంతంగా ఉంచుతుంది. ప్రత్యేకమైన పాత్రల్లో భోజనం చేయడం అనేది కేవలం అంటరానితనం కాదు, అది వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తీసుకునే జాగ్రత్త చర్య. పగటిపూట నిద్రవద్దు. ఆయుర్వేదం ప్రకారం ఋతు సమయంలో పగలు నిద్రపోవడం వలన కఫదోషం పెరిగి రక్తస్రావంలో ఆటంకాలు ఏర్పడవచ్చు. అలంకరణలకు దూరం. ఈ రోజుల్లో కళ్లకు కాటుక పెట్టుకోవడం, తలలో పువ్వులు పెట్టుకోవడం లేదా అభ్యంగన స్నానం చేయడం నిషిద్ధం. దీనివల్ల శరీర ఉష్ణోగ్రతల మార్పులు వచ్చి ఆరోగ్యం దెబ్బతింటుంది. భూశయనం. పూర్వం నేలపై పడుకోవాలని చెప్పేవారు. ఇది వెన్నెముకకు మరియు గర్భాశయానికి ఉపశమనాన్ని ఇస్తుందని ఆయుర్వేదం కూడా చెబుతోంది. నియమాలు పాటించకపోతే కలిగే నష్టాలు. ధర్మశాస్త్రాల ప్రకారం ఈ నియమాలను ఉల్లంఘిస్తే కలిగే నష్టాలను మన పురాణాలు చాలా స్పష్టంగా హెచ్చరించాయి. నియమాలు పాటించకుండా అధిక శ్రమ చేస్తే గర్భాశయ వ్యాధులు, అధిక రక్తస్రావం మరియు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. విశ్రాంతి తీసుకోకుండా నీటిలో ఎక్కువగా నానడం లేదా శ్రమ పడడం వల్ల గర్భాశయ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నేటి వైద్యశాస్త్రం కూడా అంగీకరిస్తోంది. రసజ్వల సమయంలో నియమాలు పాటించని స్త్రీలకు పుట్టే సంతానంపై ఆ ప్రభావం ఉంటుందని గరుడ పురాణం స్పష్టంగా చెబుతోంది. అపవిత్రంగా ఉన్నప్పుడు దైవ కార్యాల్లో పాల్గొంటే ఆ పుణ్యం లభించకపోగా దోషం చుట్టుకుంటుంది. ఇది కుటుంబంలోని ఇతర సభ్యులపై కూడా ప్రభావాన్ని చూపుతుంది. అపవిత్రమైన స్థితిలో దైవ కార్యాలు చేయడం వల్ల ఇంట్లో సుఖశాంతులు హరించుకుపోతాయి. పితృకార్యాలు లేదా శుభకార్యాల సమయంలో ఈ నియమాలు అతిక్రమిస్తే పితృదేవతల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని శాస్త్రం హెచ్చరిస్తోంది. చివరగా ఒక్క మాట. మన ధర్మం ఏనాడు స్త్రీని తక్కువగా చేయలేదు. మన ఆచారాలు ఏవీ కూడా స్త్రీలను తక్కువ చేయడానికి ఉద్దేశించినవి కావు. ప్రకృతి ఇచ్చిన ఈ కాలాన్ని గౌరవిస్తూ శరీరాన్ని శుద్ధి చేసుకునే అవకాశంగా భావించాలి. ఈ నియమాలన్నీ స్త్రీ ఆరోగ్యాన్ని రక్షించడానికి మరియు ఆమెలోని సృజనాత్మక శక్తిని కాపాడటానికి ఏర్పరచబడ్డాయి. ఈ లోతైన రహస్యాలను అర్థం చేసుకుని ఆచరించడం మన బాధ్యత. మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా శ్రీ గాయత్రి భక్తి మరియు ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.